నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఢిల్లీలో నేడు 2 జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం. 11,000 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఇవాళ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం. బీహార్లో నేటి నుంచి రాహుల్ గాంధీ ఓట్ అధికార్ యాత్ర. ససారాం నుంచి ప్రారంభించనున్న కాంగ్రెస్ నేత 25 రోజుల్లో 1300 కిలోమీటర్ల మేర సాగనున్న యాత్ర. భారత్లో అడుగుపెట్టిన వ్యోమగామి శుభాంశు శుక్లా నేడు ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం. ఆదిలాబాద్, ములుగు, ఖమ్మం జిల్లాల్లో దంచికొట్టిన వాన. లోతట్టు ప్రాంతాలు జలమయం, నిండుకుండల్లా మారిన ప్రాజెక్టులు. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. సైపాన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచిన యువ షట్లర్ తాన్యా హేమంత్. మహిళల సింగిల్స్ ఫైనల్లో కానాయ్ సకాయ్పై విజయం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ఢిల్లీలో 2 కీలకమైన నేషనల్ హైవే ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో మెరుగైన కనెక్టివిటీ, రోడ్లపై రద్దీని తగ్గించేందుకు 11,000 కోట్ల రూపాయలతో నిర్మించిన 2 ప్రాజెక్టులను రోహిణిలో ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడి వేదిక నుంచి ప్రసంగిస్తారు. ద్వారకా ఎక్స్ప్రెస్ వే ఢిల్లీ సెక్షన్, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్ 2 ప్రాజెక్టులను ప్రభుత్వ సమగ్ర ప్లాన్లో భాగంగా మోదీ ప్రారంభించనున్నారు. దేశ రాజధానిలో మెరుగైన అనుసంధానం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రద్దీని తగ్గించడం ఈ ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశం. 10.1 కిలోమీటర్ల పొడవైన ద్వారకా ఎక్స్ప్రెస్ వే ఢిల్లీ సెక్షన్ 5,360 కోట్ల రూపాయలతో డెవలప్ చేయనున్నారు. ఈ సెక్షన్తో యశోభూమి, బ్లూ లైన్, ఆరెంజ్ లైన్, బిజ్వాసన్ రైల్వే స్టేషన్, ద్వారకా క్లస్టర్ బస్ డిపోలకు కనెక్టివిటీ ఉంటుంది. 10 కిలోమీటర్ల స్ట్రెచ్లో 5.9 కిలోమీటర్లు శివమూర్తి ఇంటర్సెక్షన్ నుంచి ద్వారకా సెక్టర్ 21కు అనుసంధానమవుతుంది. 4.2 కిలోమీటర్ల స్ట్రెచ్ ద్వారకా సెక్టర్ 21 నుంచి ఢిల్లీ హర్యానా బార్డర్ వరకు అనుసంధానమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 19 కిలోమీటర్ల పొడవైన ద్వారకా ఎక్స్ప్రెస్ వే హర్యానా సెక్షన్ను 2024 మార్చిలో ప్రారంభించారు. ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని నేడు ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ప్రకటన చేయనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ భేటీకి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా సహా ఇతర ప్రముఖులు హాజరు కానున్నట్టు సమాచారం. అభ్యర్థిని వెల్లడించిన తర్వాత ఈ నెల 21న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆగస్టు 19న ఎన్డీఏ కూటమి ఎంపీల సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో ఈ మీటింగ్ జరగనుండగా వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక, పార్టీ సంస్థాగత ఎన్నికలు సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు. అనంతరం ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో భారీ యాత్రకు సిద్ధమయ్యారు. ఓటరు జాబితా సంక్షిప్త ముమ్మర సవరణ ద్వారా పౌరుల ఓటు హక్కును దోచుకుంటున్నారని ఆరోపిస్తున్న ఆయన నేడు బీహార్లో ఓట్ అధికార్ యాత్రను చేపట్టనున్నారు. బీహార్లోని సాసారాం నగరం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 16 రోజుల పాటు 1300 కిలోమీటర్ల దూరం 25 జిల్లాల మీదుగా కొనసాగుతుంది. వచ్చే నెల 1న పట్నాలో నిర్వహించే భారీ సభతో ముగుస్తుంది. రాహుల్తో పాటు ఇండీ కూటమిలో భాగస్వాములైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, 3 వామపక్ష పార్టీల నేతలు పాల్గొంటారు. నడవడంతో పాటు వాహనాల్లో ప్రయాణిస్తూ రాహుల్ ఈ యాత్రను కొనసాగిస్తారు.
కర్ణాటక, బీహార్ సహా దేశంలో అనేక చోట్ల ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు ఈసీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఓట్ల చోరీ ఆరోపణల వేళ నేడు మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సమయంలో తప్ప ఇతర అంశాలపై ఎన్నికల సంఘం అధికారికంగా విలేకరుల సమావేశం నిర్వహించడం చాలా అరుదు. నేడు నిర్వహించనున్న ప్రెస్ కాన్ఫరెన్స్ వెనుక అసలు కారణాన్ని వెల్లడించినప్పటికీ కొంతకాలంగా ఈసీపై వెల్లువెత్తుతున్న ఆరోపణలకు సంబంధించిందని అధికార వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంను సందర్శించిన తొలి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా భారత్కు తిరిగి వచ్చారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆయనకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, కుటుంబ సభ్యులు, అధికారులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. తన అనుభవాలను స్నేహితులు, సహచరులతో పంచుకోవడానికి ఆతృతతో ఉన్నానని ఈ సందర్భంగా శుభాంశు శుక్లా వెల్లడించారు. యాక్సియం 4 మిషన్ శిక్షణలో భాగంగా శుక్లా గత ఏడాది అమెరికాకు వెళ్లిన శుభాంశు మిషన్ విజయవంతం తర్వాత తొలిసారి భారత్కు వచ్చారు. స్వదేశానికి వచ్చిన శుభాంశు నేడు ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ నెల 23న జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవంలో శుక్లా పాల్గొననున్నారు. శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించడానికి గవర్నర్లకు సుప్రీంకోర్టు నిర్దిష్ట కాల వ్యవధిని విధించడాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి గవర్నర్లకు నెల రోజులు, రాష్ట్రపతికి 3 నెలల గడువు విధిస్తూ జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏప్రిల్ 12న తీర్పునిచ్చింది. అటువంటి గడువులు విధించడం తనకు లేని అధికారాలను ప్రభుత్వం నుంచి హరించడమేనని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. ఒకరి అధికారాలను మరొకరు లాక్కోవడం వల్ల రాజ్యాంగ కల్లోలానికి దారి తీయగలదని ప్రభుత్వం హెచ్చరించింది. రాజ్యాంగంలోని 142 అధికరణ కింద తనకు ఉన్న విచక్షణాధికారాల కింద కూడా సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని సవరించలేదని ప్రభుత్వం తెలిపింది. రాజ్యాంగంలో తనకు లేని అధికారాలను సుప్రీంకోర్టు ఉపయోగించుకోలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. బిల్లులకు ఆమోదం తెలిపే ప్రక్రియ అమలులో కొన్ని పరిమిత సమస్యలు ఉండవచ్చని, వీటి ఆధారంగా ఉన్నతమైన గవర్నర్ పదవిని తగ్గించడం తగ్గదని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన అఫిడవిట్లో పేర్కొన్నారు. గవర్నర్, రాష్ట్రపతి కార్యాలయాలు రాజకీయాలకు అతీతమని, ప్రజాస్వామిక పాలనకు అత్యున్నతమైన మార్గదర్శనంగా అవి ప్రతిబింబిస్తాయని మెహతా తెలిపారు. ఎక్కడైనా లోపాలుంటే వాటిని రాజకీయ, రాజ్యాంగ యంత్రాంగాల ద్వారా పరిష్కరించుకోవాలే తప్ప అవాంఛనీయ న్యాయ వ్యవస్థ జోక్యం ద్వారా మాత్రం కాదని ప్రభుత్వం తన అఫిడవిట్లో స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలు వర్షాలతో వణికిపోతున్నాయి. 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కుండపోతగా వాన కురిసింది. ముఖ్యంగా మన్యం జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు జిల్లాలు అత్యంత భారీ వర్షాలతో అతలాకుతలమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 6 గంటల వ్యవధిలోనే కుంభవృష్టి కురిసింది. రాష్ట్రంలో అత్యధికంగా ములుగు జిల్లా గోవిందరావుపేటలో 22 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా తాంసీలో 17.3 సెంటీమీటర్ల వాన నమోదైంది. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో గంటన్నర వ్యవధిలో కుండపోతగా 12.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 560 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలకు కుమ్రంభీం జిల్లా కెరిమెరి మండలంలో అనారిపల్లి వాగు పొంగి పొర్లడంతో కరంచివాడ, అందుగూడ, బోరిలాల్గూడ, గోండుగూడ, లక్మాపూర్ గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉమ్మడి వరంగల్లో ములుగు మండలం బుద్దారం రహదారిలోని రాళ్లవాగు ఉప్పొంగి అప్రోచ్ రోడ్ను ముంచెత్తడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురం మండలంలోని పలు వాగులు ప్రమాదకరంగా ప్రవహించడంతో 3 గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. ఏటూరు నాగారం మండలం దొడ్ల మల్యాల, చెల్పాక, ఎలిశెట్టిపల్లి గ్రామాల మధ్య జంపన్న వాగు ఉధృతితో రాకపోకలు స్తంభించాయి. వాజేడు మండలంలోని బోగతా జలపాతానికి వరద ఉధృతి తీవ్రంగా ఉండటంతో పర్యాటకుల సందర్శనను నిషేధించారు. మిగతా జిల్లాల్లోనూ వర్షం దంచికొట్టింది. మహబూబ్ నగర్, వికారాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వానలు పడ్డాయి. అటు నల్గొండ, సూర్యాపేటలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి.
భారీ వర్షాలకు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్నగర్ శివారులో గల పాకాల సరస్సు జలకలను సంతరించుకుంది. చుట్టూ ఎత్తైన కొండల మధ్య నిండు కుండలా కనిపిస్తూ పాకాల సరస్సు ప్రకృతి అందాలతో కనువిందు చేస్తోంది. ఇటీవల ఎగువన కురిసిన వర్షాలకు సరస్సు మత్తడి పోస్తుండటంతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సందర్శించి పాకాల సరస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాకాల సరస్సు మత్తడి దుంకుతున్న విషయం తెలుసుకున్న పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శిస్తూ కేరింతలు కొడుతున్నారు. ఈ చెరువు చాలా ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి, చాలా పేరు పొందినటువంటి చెరువు ఈ పాకాల చెరువు. ఈ అందాలు ప్రకృతి రమణీయత చూడముచ్చటగా చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. వేరే వేరే సుదూర ప్రాంతాల నుంచి కూడా మా పాకాల చెరువును చూడడానికి వీక్షకులు వస్తూ ఉంటారు. మరి ఇంత అందమైనటువంటి ప్రకృతిని ఆస్వాదించడం అనేది మా పూర్వజన్మ సుకృతం అనుకుంటాము. ప్రతి సంవత్సరం అలుగుబడుతుంటే ఈ మసటిని చూడడానికి ప్రతి సంవత్సరం జిల్లా ప్రభుత్వ కుటుంబ సమేతంగా మేము వస్తూ ఉంటాం. చాలా ఆనందాన్ని పొందుతాం. మా దగ్గరలోని పాకాల సరస్సు ఈ మధ్య పడ్డ వర్షాలకు మత్తడి పోయడం వలన ఈ పాకాల సరస్సు అందాలు చూడడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. కాకతీయ రాజు అయినటువంటి ప్రతాపరుద్రుడు ఏలిన ఈ పాకాల సరస్సు కొంచెం అభివృద్ధి జరిగింది. ఇంకా పర్యాటకులు ఎక్కువ రావడం వలన కొంచెం వసతి అనేది ఎక్కువ రావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే మైసమ్మ తల్లి కూడా రోడ్డు ఎక్కువ రావడం వల్ల प्लेटफॉर्म नंबर 2 से चलने वाली सुपरफास्ट एक्सप्रेस के यात्रियों నేను ఇక్కడే ఉన్నా. మీకోసం కాదు దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి. బుర్రని చాట్ చేయి. ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్. చూసావా? నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు. ఇప్పుడు ఎలా మరి? ఉందిగా ఫ్రీ వైఫై. బుర్రని వాడు కాస్త. పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్. ఆర్బీఐ అంటోంది చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. వార్తలకు పునఃస్వాగతం. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. వానలకు పలుచోట్ల వాగులు వంకలు పొంగి పొర్లాయి. వర్షాలతో చెరువులు జలకలను సంతరించుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. అటు వర్షాలు ఇటు వరదలతో శ్రీరామ్ సాగర్ నిండుకుండను తొలిపిస్తోంది. ప్రాజెక్టులోకి 1,00,000కు పైగా క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న వానలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బొబ్బిలి నర్సయ్య అందిస్తారు. నర్సయ్య, చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఇప్పటివరకు అధిక వర్షపాతం నమోదైంది? నిజామాబాద్ జిల్లాలో సాధారణంగా వర్షాలు కురుస్తున్నాయి సార్. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా బోధన్ కాన్స్టిట్యున్సీలో నైపేట్ నందిపేట్ మండలాల్లో భారీ వర్షాలు కురిశాయని చెప్పి అధికారులు ప్రకటిస్తున్నారు. అదేవిధంగా నిజామాబాద్ 15 మండలాల్లో సాధారణ వర్షపాతం, 16 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైందని చెప్పి అధికారులు తెలుపుతున్నారు. ఒక 16 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైనందుకు చాలా బాధాకరంగా ఉన్నారని చెప్పి ప్రజలు అంటున్నారు సార్. ఇక్కడ నర్సయ్య, వర్షాలకు ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ లోకి ప్రాజెక్టులోకి నీటి అడుగులు ఎంత మేర ఎంతవరకు వచ్చినాయి నీళ్లు? ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు. అంతేకాకుండా ఇప్పటి వరకు వచ్చిన నీటి మట్టం మాత్రం 1,083 అడుగులకు చేరిందని చెప్పవచ్చు. అలాగనే నీటి సామర్థ్యం 80,000 టీఎంసీలు కాగా నీటి ఈ రోజు శనివారం రాత్రి వరకు 9 గంటల వరకు 1,050 టీఎంసీలు వచ్చినాయని చెప్పి అధికారులు తెలుపుతున్నారు. నర్సయ్య, భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరికలతో అధికారులు ప్రస్తుతం ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు అక్కడ? ఇక నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కలెక్టర్ గారు అరసపల్లి మాలాపల్లి ఏరియాలో నిన్న ప్రత్యేకంగా తిరిగి అతను లోగొట్టు ప్రాంతాలకు ఉన్న ప్రజలను అప్రమత్తం చేసి అధికారులకు హెచ్చరించారు. ప్రజలను పక్కగా
పక్క ప్రాంతంలో తరలించినట్లు కూడా తెలిసింది సార్. ఇక్కడ మన వాతావరణ అధికారి గారు ఉన్నారు, వారితో మాట్లాడుతాం సార్. ఇది ఇంతవరకు మన నిజాలలో ఎంత వర్షపాతం నమోదైంది? అయితే మనకి ఈ రోజు వరకు సీజన్ స్టార్ట్ అయిన జూన్ 1 నుంచి ఈ రోజు వరకు మనకు 40 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది నిజామాబాద్ టౌన్ లో. ఇది నార్మల్ రెయిన్ఫాల్ గా రికార్డ్ అయింది. మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో కూడా నార్మల్ రెయిన్ఫాల్ ఈ రోజు వరకు మనకు కవర్ అయింది. అంటే ఎన్ని సెంటీమీటర్లు, ఎక్కడ ఏ మండలంలో? 58 సెంటీమీటర్స్ పడాలి ఈ రోజు వరకు. అయితే మనకు 47 సెంటీమీటర్స్ పడ్డాయి. అయితే మనకు టోటల్ -14% డెఫిసిట్ ఉంది. కానీ మనం -19 to +19 నార్మల్ రెయిన్ఫాల్ గా మనం తీసుకున్నాం. ఈ సమయం 2022-23 వరకు ఎంత వర్షపాతం నమోదైంది, ఇప్పుడు ఎంత నమోదైంది? 2022లో ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉండే. మనకు గత 3 సంవత్సరాల నుంచి ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది. అబౌవ్ 69 సెంటీమీటర్స్ ఉండే. ఈ సంవత్సరం మనకు 47 ఉంది. అంటే ఒక 10 సెంటీమీటర్స్ డెఫిసిట్ ఉంది. ధన్యవాదాలు నర్సయ్య. ఓకే సార్, థ్యాంక్స్. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో సహాయక బృందాలు సిద్ధంగా ఉండాలన్నారు. ఆ ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించాలని ఆదేశించారు. వాగులు ఉప్పొంగే ప్రమాదం ఉన్న జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముంపు పొంచి ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. జలాశయాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని, నీటి విడుదలపై కలెక్టర్లు క్షేత్రస్థాయి సిబ్బందికి ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రధానంగా హైదరాబాద్లో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ తక్షణమే స్పందించేలా సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆర్ఎండ్బీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. సర్కిళ్ల వారీగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్ఎండ్బీ ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడారు. మరో 2-3 రోజులు భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని శాఖ ఇంజనీర్లు కల్వర్ట్లు, లో లెవెల్ వంతెనలు, కాజ్వేలు పరిశీలించాలని సూచించారు. ప్రమాదాలు, ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రజా రవాణాకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా రోడ్లకు ముందుగా తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలన్నారు. శాశ్వత పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, మరో 2 రోజుల పాటు అధికారులు ఎవరు సెలవుపై వెళ్లొద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. హిమాచల్ ప్రదేశ్లో జూన్ 20 నుంచి జరుగుతున్న వర్ష బీభత్సం ఇప్పటి వరకు 257 మందిని బలిగొన్నట్టు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. భారీ వర్షాలకు తీవ్రంగా ప్రభావితమైన జిల్లాల్లో మండి, కంగ్రా, కులు ఉన్నాయని వెల్లడించింది. వర్షాల కారణంగా సంభవించిన కొండచర్యలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, గల్లంతు, విద్యుదాఘాతం వంటి ఘటనల్లో 133 మంది మరణించగా మరో 124 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. వర్షాల వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగిందని నివేదిక తెలిపింది. కొండచర్యలు విరిగిపడడం, ఆకస్మిక వరదల కారణంగా 16 మరణాలు చోటు చేసుకోగా పొంగి ప్రవహిస్తున్న నదులు, చెరువులలో 27 మంది కొట్టుకుపోయారని సంస్థ వివరించింది. పిడుగుపాటు, అగ్ని ప్రమాదాలు, పాముకాట్లు, విద్యుదాఘాతం, ప్రమాదవశాత్తు పడిపోయిన ఘటనల్లో చాలా మంది మరణించినట్టు నివేదిక తెలిపింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీగా వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ముంబై ఎయిర్పోర్ట్లో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో 350కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. 2 విమానాలను దారి మళ్లించారు. సుమారు 15 విమానాలు ల్యాండింగ్ కోసం గాలిలో చక్కర్లు కొట్టాయి. ముంబైలోని పలు ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు భారత వాతావరణ శాఖ ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబై, రాయ్గఢ్లలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. రత్నగిరి, పాల్ఘర్, థానేలలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. లాతూర్లోని 2 నదుల నీటి మట్టం పెరగడంతో నివాసితులకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచంలోనే ఒక గొప్ప అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్నదే తన జీవిత ఆశయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
టీజీ జెన్కో ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాక్కులమ్మ ప్రచురణ నుంచి వెలువడిన హసిత బాష్పాలు పుస్తకాన్ని ఆవిష్కరించి రచయిత శ్రీరామ్ని అందశ్రీని అభినందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒక సాధారణ వ్యవసాయ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను 4 కోట్ల ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేయకుండా ఎవరో నచ్చలేదని వారిపై ఈ అధికారాన్ని వినియోగిస్తే అంతకన్నా మూర్ఖత్వం ఉండదన్నారు. తాను ఎవరిని శత్రువుగా చూడనని, తాను కర్మ సిద్ధాంతాన్ని విశ్వసిస్తానని చెప్పారు. 2006లో జెడ్పీటీసీ సభ్యుడిగా, 2007లో ఎమ్మెల్సీగా, 2009లో, 2014లో ఎంపీగా, 2023లో సీఎంగా తెలంగాణ ప్రజలు పెద్ద బాధ్యతను తన భుజాలపై పెట్టారని తెలిపారు. ఏ హోదా నిర్వహించకుండానే, ఏ మంత్రి పదవి చేపట్టకుండానే ఈ పదవిలోకి వచ్చానంటే భగవంతుడు ఏదో బాధ్యత తనపై పెట్టాడని బలంగా నమ్ముతానని సీఎం అన్నారు. వీళ్ళందరూ కూడా పోరాటానికి, తిరుగుబాటుకు, ధిక్కార స్వరానికి వేదికలై ప్రజలకు ఒక స్ఫూర్తిని, ప్రజలకు స్వేచ్ఛను, ప్రజలకు సామాజిక న్యాయాన్ని, ప్రజలకు సమానమైన అవకాశాలు ఇవ్వడానికి సర్వం కోల్పోయి వాళ్ళు అండగా నిలబడ్డ సమాజం తెలంగాణ సమాజం. చాలామంది మేము ఉద్యమకారులం, ఉద్యమాల నుంచి వచ్చినామని చెప్పుకుంటూ ఉంటారు. కానీ నిజమైన ఉద్యమకారుడు ఎవరు? నేను ఉద్యమకారుని అని చెప్పుకోలే. దానికి ఉదాహరణే అందశ్రీ గారు. చెగువేరా నుంచి మొదలు పెడితే అందశ్రీ వరకు ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చి లక్షలాది మందిని ఉద్యమ బాటను నడిపించి విజయ పథం వైపు నడిపించిన వాళ్ళు సర్వం కోల్పోయారు. ఆస్తులు కోల్పోయారు, అంతస్తులు కోల్పోయినారు, వాళ్ళ కుటుంబాలు నిర్లక్ష్యానికి లోనైనవి. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని, అందుకు తగిన విధంగా పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ బూత్ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో మంత్రులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఎర్రగడ్డ డివిజన్లో నేతలంతా ఐక్యంగా పనిచేయాలని, అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేయాలన్నారు. ఎర్రగడ్డ డివిజన్ బూత్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎర్రగడ్డ డివిజన్లో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. బూత్ల వారీగా డివిజన్లో ఉన్న 46 బూత్ల పరిధిలో సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని వివరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే అది రాష్ట్ర అభివృద్ధికి సంకేతమవుతుందన్నారు. తామంతా అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని మంత్రులు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న పోలవరం కాపర్ డ్యాం రెండోసారి కొట్టుకుపోయినా ఎన్డీఎస్ఏకు కనిపించడం లేదా అని ఎక్స్లో ప్రశ్నించారు. తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి, పోలవరం ప్రాజెక్టుకు మరో నీత అని మండిపడ్డారు. కళ్ల ముందు రెండోసారి కొట్టుకుపోయిన పోలవరం కాఫర్ డ్యాంపై ఎందుకు మౌనంగా ఉన్నారు అని ప్రశ్నించారు. ఏపీలో పోలవరం కాఫర్ డ్యాం గోదావరి పాలైనా, ఇటు తెలంగాణలో ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి 8 మంది మరణించినా ఎన్డీఎస్ఏ స్పందించడం లేదని విమర్శలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే నెల 9న పోలింగ్ జరగనుంది. ఈసీ నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ నెల 21 చివరి తేదీగా పేర్కొంది. అలాగే ఈ నెల 22న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 25వ చివరి తేదీగా ప్రకటించింది. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం లోక్సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ నిర్వహించే పరోక్ష ఎన్నికల ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. భారత్, చైనా మధ్య సరిహద్దు వివాద పరిష్కారం దిశగా మరో కీలక ముందడుగు పడింది. చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ వచ్చే వారం భారత్లో పర్యటించనున్నారు. ఈ నెల 18, 19వ తేదీల్లో ఆయన పర్యటన ఉంటుందని, ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ప్రత్యేక ప్రతినిధుల స్థాయిలో 24వ విడతలు చర్చలు జరుగుతాయని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పర్యటనలో భాగంగా వాంగ్ యీ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో సమావేశమై సరిహద్దు సమస్యపై ప్రధానంగా చర్చిస్తారు. అనంతరం విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో కూడా ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు. 2020 జూన్లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉన్నత స్థాయి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య అలస్కాలో జరిగిన శిఖరాగ్ర సమావేశాన్ని భారతదేశం స్వాగతించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకటన విడుదల చేశారు. శాంతి సాధనలో వారి నాయకత్వం ఎంతో ప్రశంసనీయమని పేర్కొన్నారు. శిఖరాగ్ర సమావేశంలో సాధించిన పురోగతిని భారత్ అభినందిస్తుందని, ఉక్రెయిన్లో వివాదానికి ముగింపు చూడాలని ప్రపంచం కోరుకుంటోందని రణధీర్ జైస్వాల్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సోమవారం వాషింగ్టన్లో భేటీ కాబోతున్నానని ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ వెల్లడించారు. నిన్న ట్రంప్తో ఫోన్లో మాట్లాడానని జెలెన్స్కీ తెలిపారు. చాలాసేపు సంభాషణ జరిగిందని పేర్కొన్నారు. వ్యక్తిగత భేటీ కోసం సోమవారం వాషింగ్టన్కు రావాలంటూ ఆహ్వానించినందుకు ట్రంప్కు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని, సాధారణ ప్రజల మరణాలకు ముగింపు పలికే దిశగా ట్రంప్తో సమగ్రంగా చర్చించబోతున్నానని జెలెన్స్కీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఉక్రెయిన్ రష్యా సంఘర్షణకు తెరదించడానికి యూరప్ దేశాలు చురుకైన పాత్ర పోషించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. అమెరికాతో పాటు యూరప్ దేశాల అధినేతల నుంచి ఉక్రెయిన్ భద్రతకు హామీ కోరుతున్నామని ఉద్ఘాటించారు. తమకు విశ్వసనీయమైన సెక్యూరిటీ గ్యారంటీ కావాలన్నారు. సైపాన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ తాన్యా హేమంత్ విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 86వ ర్యాంకర్ తాన్యా 15-10, 15-8 తేడాతో కనాయ్ సకాయ్పై విజయం సాధించింది. ఈ టోర్నీలో టాప్ సీడ్గా బరిలోకి దిగిన తాన్యా తుది పోరులో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస గేముల్లో గెలుపొందింది. 21 ఏళ్ల తాన్యాకు ఇది 4వ అంతర్జాతీయ టైటిల్. అంతకుముందు ఇండియా ఇంటర్నేషనల్, ఇరాన్ ఫజ్ర్ ఇంటర్నేషనల్, బెండిగో ఇంటర్నేషనల్లో తాన్యా టైటిల్స్ గెలుచుకుంది. గత ఏడాది అజర్బైజాన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఫైనల్లో భారత షట్లర్ మాళవికా బన్సోద్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో నేడు 2 జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం. 11,000 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఇవాళ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం. బీహార్లో నేటి నుంచి రాహుల్ గాంధీ ఓట్ అధికార్ యాత్ర. ససారాం నుంచి ప్రారంభించనున్న కాంగ్రెస్ నేత 25 రోజుల్లో 1300 కిలోమీటర్ల మేర సాగనున్న యాత్ర. భారత్లో అడుగుపెట్టిన వ్యోమగామి శుభాంశు శుక్లా నేడు ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం. ఆదిలాబాద్, ములుగు, ఖమ్మం జిల్లాల్లో దంచికొట్టిన వాన. లోతట్టు ప్రాంతాలు జలమయం, నిండుకుండల్లా మారిన ప్రాజెక్టులు. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. సైపాన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచిన యువ షట్లర్ తాన్యా హేమంత్. మహిళల సింగిల్స్ ఫైనల్లో కానాయ్ సకాయ్పై విజయం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.